మహిళ. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్. మంజూరు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. జగిత్యాల పట్టణం జిల్లాకు గుండెకాయ వంటిదని ముఖ్యమంత్రికి జిల్లా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. 2023లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అభివృద్ధి పనుల కోసం వినతి పత్రం అందజేశానని, అదే రోజు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని, దాంతో జూన్ చివరి వారంలో 32 కోట్ల రూపాయల వ్యయంతో నిధులు మంజూరు కావడంతో కరెంటు, డ్రైనేజీ, వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణంలో అభివృద్ధి పనులపై నిధుల మంజూరుపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జగిత్యాల మున్సిపాలిటీకి అత్యధికంగా 62.50 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని వివరించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా నిజంగా ఒక శుభవార్త, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను జగిత్యాల జిల్లా ప్రజలందరి పక్షాన, ఎందుకంటే జగిత్యాల అనేది జగిత్యాల జిల్లాకే కూడా జగిత్యాల పట్టణ, నియోజకవర్గ మరియు జిల్లా ప్రజలందరి పక్షాన, మా నాయకులందరి పక్షాన, మీ అందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను చెప్పినవి పూర్తి కూడా కావస్తుంది. అతి త్వరలోనే ఇంకొక నెల లోపల దాదాపు పూర్తి అవుతాయి. కొన్ని చోట్ల దాదాపు 1,90 లక్షల పనులు అక్కడ రోడ్స్ విషయంలో కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటే మాడిఫికేషన్కు కూడా కలెక్టర్ తయారీ జరిగింది. మాడిఫికేషన్ చేసి కూడా పనులు చేస్తామని చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ, మరి దాదాపు 2 కలిపితే 67 కోట్ల పైన, 68 కోట్ల పైన పనులు మంజూరై పూర్తిగా వస్తుంది. మరి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రత్యేకంగా ఎందుకంటే వారు స్వయాన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కూడా. జగిత్యాల పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి అయితే దాంట్లో అందరి సహకారం ఉండాలి. దాని ద్వారా మౌలిక వసతులు పెరిగి వ్యాపారాలు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం, అన్ని రంగాల్లో జగిత్యాల ఒక కేంద్ర బిందువుగా మారబోతుంది. అలాంటి కేంద్ర బిందువుగా మారబోతున్న జగిత్యాల పట్టణ అభివృద్ధికి 62.50 లక్షలు ఇచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి వార్డుకు కూడా ముఖ్యంగా పేద ప్రజలు నివసించే ప్రాంతాలు, గతంలో కొన్ని ఏళ్ళుగా ఇల్లు కట్టుకుని రోడ్లు, డ్రైన్లు లేని ప్రాంతాలకు డ్రైన్ కావచ్చు, రోడ్ కావచ్చు, కరెంటు వసతి ఖచ్చితంగా వచ్చే విధంగా చూడాలి. మొన్న కొత్త ఎక్కడో ప్లాట్లు పెట్టి కట్టిన వాటికి తర్వాత ఫేస్లో చేద్దామని కూడా చెప్పినాం. ఈ రకంగా చేస్తూ ఇంకా ఇంతే కాకుండా పబ్లిక్ ఫైనాన్స్ కావచ్చు, చంద్రుడు ఫండ్ కావచ్చు, స్టాంప్ డ్యూటీ ద్వారా వచ్చిన ఫండ్స్ కావచ్చు, ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 140 కోట్ల పైన రూపాయలతోటి పనులు ఈ సంవత్సర కాలంగా మొదలై ఇంకో సంవత్సరం లోపల పూర్తయిపోతుంది తెలియదు. జగిత్యాల పట్టణం నిరంతరం అభివృద్ధి చెందాలి. దాంట్లో భాగంగా కుదించుకుపోయి ఉన్న జగిత్యాల పట్టణాన్ని చాలా తక్కువ ఉండే, కురుట్ల కంటే కూడా తక్కువ విస్తీర్ణం ఉండే అలాంటి పట్టణాన్ని అంతకుముందు దరూర్ నుంచి ఇప్పుడు మనకు కూర్చున్న దరూర్ క్యాంపు, భవానీ నగర్ అదంతా కూడా బాగొట్టుకెళ్ళి యువతలంతా అటు మోతే నుంచి గోవిందపల్లె, తిప్పన ప్రాంతం నుంచి తిప్పనపేట ప్రాంతం నుంచి శంకులపల్లె, బైపాస్ రోడ్ పక్కన తిమ్మాపూర్లో కొన్ని సర్వే నంబర్లు, హస్నాబాద్లో కొన్ని సర్వే నంబర్లు, లింగంపేట గ్రామాన్ని కూడా కలపడంతో ఈరోజు జగిత్యాల పట్టణం గొప్పగా విస్తరించబడింది. మరి జగిత్యాల పట్టణంలో విస్తరించబడడంతో మనం మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా రేపటి నాడు మనం గొప్పగా దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా టీఆర్ నగర్ కూడా కలిపినాం. టీఆర్ నగర్ కూడా జగిత్యాల పట్టణ పేద ప్రజలు ఉండేది. అదేవిధంగా అర్బన్ హౌసింగ్ కాలనీ కూడా కలపడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఎంతో ఖాళీ స్థలం కూడా పట్టణానికి అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంలో నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తా. మాస్టర్ ప్లాన్ విషయంలో కంపల్సరీ ఉండాలి. పట్టణం ప్రణాళికాబద్ధంగా నిర్మాణం అయితే పట్టణం బాగుంటుంది. యాజమాన్య హక్కులు లేకుండా అక్రమ స్వాధీనంలో ఉన్న ఆస్తులను మున్సిపల్ స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ. మాజీ మంత్రి జీవన్ రెడ్డి.
జగిత్యాల పట్టణంలోని మున్సిపాలిటీకి చెందిన సర్వే నెంబర్ 138లో ఏ విధమైన యాజమాన్య హక్కులు లేకుండా అక్రమంగా స్వాధీనంలో ఉన్న ఆస్తులను మున్సిపల్ స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు మున్సిపల్ డైరెక్టర్, జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కు లేఖలు రాస్తున్నామని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెల్లడించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ పంపు కోసం స్థలం కేటాయిస్తే వారసత్వ ఆస్తిగా పంపకాలు చేసుకున్నారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అక్రమంగా వినియోగిస్తున్న 20 గుంటల స్థలాన్ని మున్సిపల్ స్వాధీనం చేసుకుని ప్రజా అవసరాలకు వినియోగించాలని కిబాల అనుమానంగా ఉందని హైకోర్టు పేర్కొందని వివరించారు. ప్రభుత్వ ఆస్తులు రక్షింపజేయడం ప్రతి పౌరుడి, ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అన్నారు. రాజ్యాంగంలో 4వ పిల్లర్గా ఉన్న పాత్రికేయులకు కూడా ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. మున్సిపాలిటీ కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉందని, పట్టణంలో రోడ్డు విస్తరణలో పెట్రోల్ బంక్ జనరేటర్ ప్రధాన ఆటంకంగా మారిందని వివరించారు. నిజంగానే యాజమాన్య హక్కులు ఉంటే కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. అలాగే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ కోసం కేటాయించిన భూమిని ఇతర అవసరాలకు వినియోగించడం కూడా చట్టపరంగా చెల్లదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. ఇప్పుడు జగిత్యాల పట్టణానికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా ఏదైతుందో మనం ఈ యాబర్ రోడ్ విస్తరణ అనేది ఒక ప్రధాన సమస్యగా భావిస్తున్నాం. ఎందుకంటే అప్పుడు 1994లో అంటే ది రోడ్ వాజ్ అప్రూవ్డ్ ఓన్లీ ఫర్ 60 feet అప్. అంత పూర్వం ఏదైతుందో అమల్లో మనం 40 feet మాత్రమే కలిగి ఉంటుంది. అప్పుడు ఏదైతుందో మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా ఏదైతే 60 feet మనకు రోడ్డు ఆమోదం పొందించమో 94లో దానికి అనుగుణంగా అప్పుడు ఎఫెక్టెడ్ పర్సన్స్ అందులో అందరినీ కూడా ఒక విధంగా వాళ్ళను విత్ దేర్ మ్యూచువల్ కాన్సెంట్ ఇప్పుడు ఊటూరు రాజన్న గారు అని చెప్పని వారి పెద్ద బిల్డింగ్ ఉండేనే మన ఇప్పుడు అంబేద్కర్ చౌరస్తాలో రైట్ సైడే ఊటూరు రాజన్న గారు అని చెప్పని ఈ మంచాల కృష్ణ గారికి మామ, మంచాల కృష్ణ గారికి స్వయంగా మామ ఊటూరు రాజన్న గారు. వారు బాబు పెద్ద ఆయన ఏదైతున్నదో అంటే ఈ రోడ్ కంజెషన్తో ఎదుర్కొంటున్న సమస్య దృష్టిలో పెట్టుకొని ఆయన భవనం తొలగించుకోవటానికి ఆయన సహకరించడంతో అటు విస్తరణ చేయటం, దానికి ఎదురుగా దాసరి రాఘవులు గారు అని చెప్పి ఇంకోరు ఉండేది పాప, దాసరి రాఘవులు గారు. అతన్ని కూడా మొత్తం ఇల్లు స్థలం అంతా పోయింది, గుంట పైన పోయింది పాప దాసరి రాఘవులు గారు. అట్లే ఈ రాజ్ కిషన్ రావు అడ్వకేట్ గారు వారి సోదరులది, ఈ చిల్లాకూడు తుక్కారావు గారు, రామారావు వాళ్ళది ఇప్పుడు మహారాజా బారందులు దాన్ని అట్లా. దానికి ఎదురుగా DCMS టాకాద ఒకటి ఉన్నది మా బంధువులది. అట్లా కొద్దిగా ముందుకు పోతే వాసాల పురుషోత్తం బ్రదర్స్ వాళ్ళది. అందరినీ కూడా వాళ్ళ మ్యూచువల్ కాన్సెంట్తోని అప్పుడు 60 feet కాబట్టి 60 feet విస్తరణ చేయించాం. ఈ రోడ్డు కానీ అట్లాగే టవర్ రోడ్ కానీ, టవర్ రోడ్లు అయితే గవర్నమెంట్ వాళ్ళ అన్ని చబుత్రాలు ఉండే అవి కూడా వాళ్ళు తొలగించుకోవడానికి సహకరించి ఆల్ విత్ ది మ్యూచువల్ కాన్సెప్ట్. సరే తదుపరి కాలంలో 60 feet సరిపోవటం లేదు, దీన్ని 100 feet చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన మళ్ళీ తెరపైకి వచ్చింది. సరే 100 feet ఆమోదం పొందటం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నం కావటం, దాంతో కొంత జాప్యం జరిగింది. అంటే మనం బేసిక్గా 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్ ఆమోదం పొందటం లోపలనే మనకు సమస్య ఉత్పన్నమైనవి. అది ఆమోదం పొందటం లోపల జాప్యం బేసికల్లీ అప్పుడు 2014-19 మధ్యకాలంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పట్టణంలోని సర్వే నెంబర్ 138 పెట్రోల్ పంపు స్థలంపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. పెట్రోల్ పంపు యజమాని మంచాల కృష్ణ
మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాల పట్టణంలోని సర్వే నెంబర్ 138 పెట్రోల్ పంప్ స్థలంపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పెట్రోల్ పంప్ యజమాని మంచాల కృష్ణ అన్నారు. మంగళవారం మాజీ మంత్రి జీవన్ రెడ్డి 138 సర్వే నెంబర్లో ఉన్న పెట్రోల్ పంప్ 20 గుంటల స్థలం గురించి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో చేసిన ప్రకటనను ఆయన ఖండిస్తూ వివరణ ఇచ్చారు. ఈ మేరకు మంచాల కృష్ణ మాట్లాడుతూ తన తాత దారం వీరమల్లయ్య 1952లో జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలోని సర్వే నెంబర్ 138లో 20 గుంటల స్థలం మున్సిపాలిటీ నుండి ఆ కాలంలో 2,000 రూపాయలకు కిబోల ద్వారా కొనుగోలు చేయడం జరిగిందని వివరించారు. తర్వాత రెవెన్యూ రికార్డులో కూడా నమోదు కావడం జరిగిందని తెలిపారు. తర్వాత మున్సిపల్ అధికారులు ఈ స్థలంపై వస్తున్న ఫిర్యాదులు, ఆరోపణలతో మున్సిపల్ తీర్మానం చేసినప్పుడు ఈ స్థలం యజమానులుగా గౌరవ హైకోర్టులో కేసు వేయడం జరిగిందని తెలిపారు. గౌరవ హైకోర్టులో సింగిల్ బెంచ్ న్యాయమూర్తి ఇచ్చిన ఈ స్థలం యొక్క భూ యాజమాన్యం హక్కును నిరూపించుకోవాల్సిందిగా స్థలం యజమానులమైన మమ్మల్ని ఆదేశించడం జరిగిందని తెలిపారు. దీంతో పై ఆదేశాల మేరకు గౌరవ హైకోర్టులో డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసుకున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి పత్రికల వారి ముందు సర్వే నెంబర్ 138 పెట్రోల్ పంపుకు సంబంధించిన చేసిన ప్రకటనలు అసత్యమని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా మంచాల కృష్ణ స్పష్టం చేశారు. ఈరోజే గౌరవ మాజీ మంత్రులు జీవన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా పెట్రోల్ పంప్ ల్యాండ్ సంబంధించిన ఇష్యూలో దాని గురించి వివరణ ఇవ్వడానికి మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. తక్కువ సమయంలో వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ శ్రీలంక పెట్రోల్ పంప్స్ 1952లో మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ దారం వీరమల్లయ్య గారు మున్సిపాలిటీ నుండి 2,000 రూపాయలకు 20 గుంటల స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది. కిబాలా డాక్యుమెంట్ కూడా వెంటనే దాన్ని రెవెన్యూ రికార్డ్స్లో కూడా ఎంట్రీ గ్రాండ్ ఫాదర్ పేరు ఎంట్రీ మ్యూటేషన్ సర్వే నెంబర్ 130 అది కూడా రికార్డు ఉంది. తర్వాత మున్సిపాలిటీ వారు ఈ అనేక కొద్ది రాజకీయ ప్రయోజనాలు కొన్ని ఇతర కారణాలతో ఈ స్థలాన్ని వివాదంలో లాగడం, మున్సిపల్ కౌన్సిల్ ఒక రిజర్వేషన్ తీర్మానం చేయడం జరిగింది 2004లో 140. ఆ రిజర్వేషన్ ద్వారా ఒక విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ అపాయింట్ కావడం, ఈ కిబాలా ఈ స్థలాన్ని యొక్క యాజమాన్యతను ప్రూవ్ చేసే విధంగా ఎలిగేషన్స్ చేస్తే అప్పుడు మేము హైకోర్టు అప్రోచ్ అయినాం. హైకోర్టు అప్రోచ్ అయినప్పుడు హైకోర్టు సింగిల్ బెంచ్ అంత స్టడీ చేసి మా భూ యజమానులకి ఈ స్థలాన్ని మీ స్థలంగా అన్నప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత స్థల యాజమానులకు ఉంటుందని చెప్పి మాపై ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే మేము హైకోర్టు డివిజన్ బెంచ్ అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్లో ఏదైతే 2 కేసులు అప్పీల్ డివిజన్ బెంచ్ స్టడీ చేసి ఏదైతే మున్సిపల్ రిజల్యూషన్ 140 ప్లస్ కిబాలా డాక్యుమెంట్ యొక్క నాణ్యత, ఇతర అభియోగాలను అన్నీ సెట్ అసైడ్ చేస్తూ డివిజన్ బెంచ్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చిన తీర్పుని మరి గౌరవ జీవన్ రెడ్డి గారు నేను ఎక్కువ ఫోకస్ చేయడం, దానిపైన తర్వాత వచ్చిన డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ని పక్కకు పెట్టి ఇదేదో భూ ఆక్రమణ అని మాపై అభియోగాలు చేయడం చాలా బాధాకరం. నిర్మాణం దిశగా యువతలో స్ఫూర్తిని నింపనున్న సర్దార్ @150 యూనిటీ మార్చ్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్. సర్దార్ @150 యూనిటీ మార్చ్లో చురుగ్గా పాలుపంచుకోవాల్సిందిగా యువతకు, విద్యార్థులకు, ప్రజాప్రతినిధులకు, జగిత్యాల జిల్లా పౌరులకు ధర్మపురి అరవింద్ విజ్ఞప్తి చేశారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని స్మరించుకోవడానికి గాను సర్దార్ @150 యూనిటీ మార్చ్ను మేరా యువ భారత్ మై భారత్ పోర్టల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల జిల్లాకు సంబంధించి మంగళవారం విలేకరుల సమావేశంలో ధర్మపురి అరవింద్ మాట్లాడారు. నిస్వార్థ సేవ, ఏకత, దేశ నిర్మాణం వంటి ఆదర్శ భావాలకు సర్దార్ పటేల్ మార్గదర్శకత్వం వహించారని, ఈ భావన ప్రతీకగా జాతీయ స్థాయిలో చేపట్టే కార్యక్రమాల్లో యువత ముందు వరుసలో నిలవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. మొదటి దశలో ఈ నెల 31 నుంచి నవంబర్ 25 వరకు జిల్లా స్థాయి పాదయాత్రలు చేపడతారని, ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలోనూ వరుసగా 3 రోజుల పాటు వీటిని నిర్వహిస్తారని వెల్లడించారు. దేశంలో అన్ని జిల్లాల్లో ప్రతిరోజు 3 నుంచి 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉంటుందని,
మేరా యువ భారత్ జగిత్యాల జిల్లా డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఎం వెంకట్రాబాబు మంగళవారం ఒక ప్రకటనలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నా పేరు వెల్చాల రాజేందర్రావు. నేను కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాను. డాక్టర్ సంజయ్ గారికి, ఎమ్మెల్యే గారికి కలవడం జరిగింది. ఆయన కూడా ఏదైతే ఉందో మాకు మద్దతు తెలుపుతూ ఇక్కడి నుంచి ఇద్దరు మెరికల్ లాంటి యువకులు కార్తిక్ మరియు అనిల్ కూడా మీ అందరికీ సుపరిచితుడే, కౌన్సిలర్ ఇప్పుడు ప్రజెంట్ డే, వాళ్ళిద్దరినీ ఇవ్వడం జరిగింది. ఈ జగిత్యాల నుండి డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారి మద్దతు ఇవ్వడం మాకెంతో 1000 ఏనుగుల బలం వచ్చినంత అయింది. జగిత్యాల బలంతో ఖచ్చితంగా ఈ ప్యానెల్ ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం మాకుంది అన్న నమ్మకంతో ఉన్నాను. జగిత్యాల ఓటర్లు ఆశీర్వదించాలని కోరుతూ ముగిస్తున్నాను. విజిలెన్స్ అంటే కేవలం ఒక విధి కాదు, ఇది ఒక దృక్పథం. అక్రమాల నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలి. జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత విజిలెన్స్ వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించిన జిల్లా అదనపు కలెక్టర్ అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి అక్టోబర్ చివరి వారంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న సందర్భంలో మంగళవారం విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీమతి బిఎస్ లత అధ్యక్షత వహించి జిల్లా అధికారులు సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. అక్రమాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. నైతికత, పారదర్శకత మరియు సేవల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని, అవినీతి నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అలాగే మన పనిలో నైతిక విలువలను పాటిస్తూ నిజాయితీకి ప్రాధాన్యమిస్తూ అప్రమత్తంగా ఉంటూ మన ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. అనంతరం అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని, కలిసి పనిచేయాలని ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, అధికారులు తమ విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. నిబద్ధతతో పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బిఎస్లతో ఉద్యోగులకు, అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్తో పాటు బీసీ సంక్షేమ శాఖ అధికారి జి సునీత, విజిలెన్స్ సిఐ ప్రశాంతరావు, డిప్యూటీ ఇంజనీర్ విజయశేఖర్, ఏఈఈ సురేష్, కలెక్టరేట్ పరిపాలనా అధికారి హకీం, విజిలెన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Honesty and integrity. We shall not offer opponents based on transparency, accountability, and fairness. We shall adhere to relevant laws and complaints. Make up a code of ethics for all our employees. We shall sensitize our employees of laws, regulations, etc. Relevant to their work for honest grievance, redressal, and whistleblower mechanism for our reporting grievances and fraudulent activities. జగిత్యాల మండలం పులాస రైతు వేదికలో జిల్లాలోని ఏఈఓలకు, సహకార సంఘాల సిఇఓలకు ఆయిల్ పంప్ పంటపై శిక్షణ కార్యక్రమం మంగళవారం జగిత్యాల రూరల్ మండలంలోని పులాస రైతు వేదికలో ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ, సహకార శాఖ మరియు లోహియా ఎడిబుల్ ఆయిల్స్ కంపెనీ ఆధ్వర్యంలో భారతీయ ఆయిల్ పంప్ పరిశోధనా సంస్థ పెదవేగి శాస్త్రవేత్త డాక్టర్ ఎంవి ప్రసాద్ చే జిల్లాలోని ఏఈఓలకు, సహకార సంఘాల సిఇఓలకు ఆయిల్ పంప్ పంటపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన అధికారి గడ్డం శ్యాంప్రసాద్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ యొక్క నాటిన 3 సంవత్సరాల నుండి దిగుబడి ప్రారంభమై 30 సంవత్సరాల వరకు కొనసాగుతుందని తెలిపారు. మొక్కలను 90% సబ్సిడీపై 20 రూపాయలకే ఇస్తున్నామని, డ్రిప్పై 80% నుంచి 100% సబ్సిడీ అందిస్తున్నామని వివరించారు. ప్రతి ఎకరానికి 4,200 రూపాయల సంవత్సరానికి 4 సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు చెల్లిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 5,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలు ఉన్నాయని, వరి పంటతో పోలిస్తే అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల నష్టం ఉండదని వివరించారు.